Hello friends, very good afternoon. Welcome to 28th September Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 28 సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనము ఎనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ దసరా ఆఫర్ సందర్భంగా మీకు మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రతి కోర్స్ మీద కూడా 20% ఆఫ్ అయితే కనుక మనకి లభిస్తుంది. సో ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మన యొక్క టీంతో మాట్లాడొచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ అండ్ యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దీస్ కోర్సెస్ సో ఫర్ ఎన్రిచింగ్ యువర్ ప్రిపరేషన్. So similarly friends, we have also one more very important comprehensive current affairs course అయితే కూడా రన్ అవుతోంది. I am the one who will be taking the క్లాసెస్. సో ఇక్కడ మనం హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, ఈ యొక్క లైవ్ క్లాసెస్లో మనం ఏం చేస్తాము అని అంటే అపార్ట్ ఫ్రమ్ హిందూ ద అదర్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి సోర్సెస్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. అయితే డైలీ మీకు దసరా ఆఫర్ సందర్భంగా మీకు 5,000 రూపీస్ ఛార్జ్ చేసేది 4,000 రూపీస్కే మీకు అయితే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. అండ్ అలాగే దేర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో టుమారో వీఆర్ లాంచింగ్ ఏ లైవ్ సెమినార్ అయితే కనుక మనం పెట్టబోతున్నామండి. ఈ యొక్క సెమినార్ మన యొక్క యాప్లోనే మనకైతే కనుక అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ to attend this particular seminar, please download our app and in that ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్లో మీరు ఎన్రోల్ అయినట్లయితే కనుక మీకు అక్కడి నుంచి మన యొక్క సెమినార్ని యాక్సెస్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డౌట్స్ మీకు ఏమన్నా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి, సో వాట్ నాట్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్, ద రెలవెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ 2025. సో ఓకే, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టుమారో షార్ప్లీ అట్ 10 AM మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క లైవ్ క్లాస్ అయితే కనుక ఉంటుందండి. ఈ యొక్క మీరు జూమ్ కాల్లో అయితే అటెండ్ అవ్వచ్చు. కేవలం మన యాప్లోనే మనకి యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ పీడిఎఫ్స్ అనే కోర్స్ ఉంటుంది. సో దాని నుంచి మీరు ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ద మొమెంట్ వన్స్ యూ డౌన్లోడ్ అండ్ ఎన్రోల్ టు దిస్ కోర్స్. సో బిఫోర్ 1 minute మీకు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది క్లాస్ స్టార్ట్ అయినట్టు. విత్ దట్ లింక్ యూ కెన్ జాయిన్. సో ఓకే, దేర్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్. ఎస్, సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉండుంటే యాజ్ యూజువల్గా మీకు ఫ్రీ పీడిఎఫ్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండుంటే కనుక ప్లీజ్ డూ డౌన్లోడ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ దిస్ కరెంట్ అఫైర్స్ సెమినార్. Yes, it's a free seminar friends. You can freely attend, you can freely ask your questions. So let's move forward. సో ఈవేళ మనం ఏంటంటే కనుక ఈ రోజులాగే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. లెట్ us డిస్కస్ ద అజెండా ఫస్ట్. అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాము, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టెక్స్టైల్ సెక్టార్ టు క్రియేట్ 6 crore జాబ్స్ బై ద ఇయర్ 2030 సేస్ మినిస్టర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. ఇది మనకి జిఎస్ పేపర్ 2. సో ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద సెక్టార్ మనం ఆఫ్ ఎ పర్టికులర్ సెక్టార్ పర్టికులర్లీ ఆర్ టెక్స్టైల్స్ సెక్టార్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయొచ్చండి. సో టెక్స్టైల్స్ సెక్టార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్, మనకి వీ హ్యావ్ టు స్టడీ దట్. సో సెకండ్ వన్, Supreme Court wraps the air quality panel over pollution in the capital. So this is something related to GS paper 3, environment, air pollution ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనం అయితే కనుక సో స్టడీ చేయొచ్చు. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, UK United Kingdom bags the permanent seat in United Nations Security Council for India. So this is something related to GS paper 2, United Nations organizations and as well as its principal organs, particularly UNSC. దాంట్లో ఇండియా యొక్క మెంబర్షిప్, ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ UNSC అనే సబ్ టాపిక్ అండర్లో చదవాలి. కన్జ్యూమర్ బయింగ్ సెంటిమెంట్ ఫర్ ఫెస్టివ్ క్లోత్స్ స్టేస్ వీక్. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3, ఇండియన్ ఎకానమీ అండర్లో మనం ఏంటి అంటే కనుక స్టడీ చేస్తాం. Then next one, GST Council sets up the GOM on the compensation cess. So this is something related to GS paper 3, Indian economy,
టాక్సేషన్, పర్టికులర్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, దాంట్లో మనకి సెసెస్, సర్చార్జెస్, వీటి గురించి డిస్కస్ చేసే ఆస్పెక్ట్లో మనం దీన్ని కవర్ చేయాలి. ఎస్, సో ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాట్ వీ విల్ బి కవరింగ్ టుడే. Okay, then let's move forward. Before the detailed explanation, there was one more small announcement. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్గా మీకు 30,000 రూపీస్ ఛార్జ్ చేసేటువంటిది కేవలం 24,000 రూపీస్కే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, యూ కెన్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. సో ఓకే, దిస్ వాజ్ అవర్ వెబ్సైట్. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ ద ఫ్రీ మెటీరియల్స్ దాట్ విల్ బి పోస్టింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఫ్రెండ్స్, అలాగే అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ బికాస్ ఎయిదర్ దే కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ 25,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు 20,000కే మీకు అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఆఫర్ వచ్చేసి 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ మీకు. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం తీసుకుంటే కనుక, టెక్స్టైల్ సెక్టార్ టు క్రియేట్ 6 crore జాబ్స్ బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గిరిరాజ్ సింగ్ అయితే కనుక చెప్తున్నారండి. సో వేర్ హీ ఈజ్ షోయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద టెక్స్టైల్ సెక్టర్ అండ్ టెక్స్టైల్ సెక్టర్కి ఎంతవరకు గ్రో అవుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ని కూడా మనకి ఏంటంటే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గిరిరాజ్ సింగ్ సెడ్ హియర్ ఆన్ ఫ్రైడే దట్ ఇండస్ట్రీ విల్ గో టు $350 billion బై ద ఇయర్ 2030, జనరేటింగ్ ఏ టోటల్ ఆఫ్ 4.5 crore to 6 crore జాబ్స్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇన్ దిస్ హీ హాస్ హైలైటెడ్ సంథింగ్ కాల్డ్ పిఎం మిత్రా స్కీమ్, పార్క్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి హైలైట్ చేస్తున్నారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read about these things. So the Union Textile Minister stated that the textile industry will grow to $350 billion by the year 2030. So by the year 2030 నాటికి $350 billion అయితే కనుక రీచ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే మన యొక్క యూనియన్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ సో మీరు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవాలి. లైక్ అంటే ఏ విధంగా టెక్స్టైల్ సెక్టార్ మనకు అసలు ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరైతే కనుక క్లియర్గా తెలుసుకోవాలండి. సో ఓకే, బికాజ్ ఎందుకనంటే జిఎస్ పేపర్ 3 మెయిన్స్లో స్పెసిఫిక్గా మీరు ఏంటి అని అంటే విత్ డేటా వీ హ్యావ్ టు ఆర్గ్యూ. అంటే ఒక పర్టికులర్ సెక్టార్ ఏదంటే చాలా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతేనేమో సో ఎక్స్పోర్ట్స్కి చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది, జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది అని జస్ట్ వితౌట్ డేటా ఆర్గ్యూ చేసినట్లయితే కనుక సో దట్ డజంట్ సౌండ్ గుడ్. యూ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ డేటా. సో దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క పాయింట్ని మనం ఇంకా స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే కనుక అసలు ద టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అప్రెల్ ఇండస్ట్రీ. ఓకే, ద టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అప్రెల్ ఇండస్ట్రీ మనకి అసలు మన యొక్క ఇండియన్ జీడిపికి ఓకే కంట్రిబ్యూట్స్ అబౌట్ 2.3% అయితే కంట్రిబ్యూట్ చేస్తుందండి. 2.3% టు ఆర్ కంట్రీస్ జీడిపి మనకి యొక్క టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీస్ జీడిపి, టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రెల్ ఇండస్ట్రీ అనమాట. సో ద టెక్స్టైల్ ఈజ్ బేసికల్లీ వస్త్రాలు అంటాం కదా, క్లోత్స్, సో ఫ్యాబ్రిక్స్, ఈ ఇండస్ట్రీ అనమాట మనకి 2.3% వరకు మనకైతే కనుక కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అనదర్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ మనకి ఏంటంటే కనుక ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీనే. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్, second largest employment provider or you can say generator after అగ్రికల్చర్ తర్వాతన మనకి ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ లార్జెస్ట్. అరౌండ్ అప్రాక్సిమేట్లీ మీరు తీసుకున్నట్లయితే 45 million పీపుల్, అరౌండ్ 45 million పీపుల్ మనకి ఇప్పుడు ఈ రోజున టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ టు దిస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్. అందుకనే ఈరోజు కూడా మనకి ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ యొక్క
లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్లీ లైక్ టెక్స్టైల్ సెక్టార్, కన్స్ట్రక్షన్ సెక్టార్, ఇలాంటి వాటిని మనం ఏంటి అని అంటే గ్రో చేయటం వల్ల మనం ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక అసలు మన ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి తీసుకుంటే ఇట్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 13%, contributes about 13% to that of the ఇండస్ట్రియల్ అవుట్పుట్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి మనం తీసుకుంటే కనుక మనకి ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి 13% అయితే కనుక కంట్రిబ్యూట్ చేస్తుందండి. అసలు కమింగ్ టు దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్, సో టెక్స్టైల్ సెక్టార్ పరిస్థితి ఎలా ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏ విధంగా మన యొక్క ఎక్స్పోర్ట్స్కి కంట్రిబ్యూట్ చేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 12% టు దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్. సో ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో అరౌండ్ 12% అయితే కనుక మనకి టెక్స్టైల్ సెక్టార్ అయితే కంట్రిబ్యూట్ చేస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో మనం చెప్పినట్లయితే $36 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక మనం చేస్తున్నాం అనమాట. ఇండియాస్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక 36 ఇండియాస్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మనకి ఈ రోజున $36 బిలియన్ అయితే కనుక ఉన్నాయి. అండ్ అలాగే ప్రొజెక్షన్ తీసుకున్నట్లయితే కనుక దీని యొక్క ప్రొజెక్షన్ ఏంటి అని అంటే కనుక $100 బిలియన్ అయితే కనుక రీచ్ అవ్వబోతుంది బై 2030 అని కూడా చెప్తున్నారు. ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై $100 బిలియన్ బై ద ఇయర్ 2030. అంత హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నటువంటి మనకి సెక్టార్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఇలాంటి పాయింట్స్ మీరు ఏంటంటే అవుట్రైట్గా మెన్షన్ చేయాలి. లైక్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఎంత ఉంది, ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అని ఇలాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేసినప్పుడు దట్ షోస్ యువర్ ఇన్వాల్వ్మెంట్. సో ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ టాపిక్ అనమాట. ఆ టాపిక్తో మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేటువంటిది ఎగ్జామినర్కి అర్థమవుతుంది. ఓకే, అండ్ అలాగే ఓవరాల్ గ్లోబల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మనకి ఏంటంటే టెక్స్టైల్స్ విషయంలో అసలు ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ ట్రేడ్లో ఇండియా కంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే కనుక సో లైక్ వీ హ్యావ్ అబౌట్ 4.6% షేర్ అయితే ఉందండి. ఇండియా హ్యాస్ అబౌట్ 4.6% షేర్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్. So 4.6% in the global trade of textiles and as well as apparel. Textiles and as well as the apparel మనం తీసుకున్నట్లయితే కనుక 4.6% మనం అయితే కనుక ఓవరాల్ షేర్ అనమాట. మన యొక్క ఇండియా యొక్క టెక్స్టైల్స్కి గ్లోబల్ ట్రేడ్లో మనకు ఉన్నటువంటి షేర్ వచ్చేసి అరౌండ్ 4.6% షేర్ అయితే కనుక ఉంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవుట్రైట్లీ యూ హ్యావ్ టు మెన్షన్ వైల్ యూ ఆర్ రైటింగ్ అబౌట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు. దెన్ ఆఫ్టర్ దాట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ యాజ్ వెల్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇట్ ఈజ్ హైలీ ఫ్రాగ్మెంటెడ్ అండి మనకి. సో ఓకేనా, ఫ్రాగ్మెంటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైలీ అన్ఆర్గనైజ్డ్, అరౌండ్ హైలీ అన్ఆర్గనైజ్డ్. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే కనుక లేదు. హైలీ అన్ఆర్గనైజ్డ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్, కంప్లీట్లీ అంటే ముక్కలుగా ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉంది తప్ప ఒక కంప్లీట్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక స్ట్రక్చర్డ్ వేలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్ అనేటువంటిది లేదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది లేదు. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో మనం గవర్నమెంట్ పెట్టేటువంటి స్కీమ్స్ అవి కూడా ఏంటి అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అవ్వవు బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ పర్టికులర్ థింగ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సో దెర్ ఈస్ ఏ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్ షార్టేజ్ అనమాట. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ అండర్ ద టెక్స్టైల్ సెక్టార్ ఆర్ ఇల్లిటరేట్ ఆర్ బేసికల్లీ దే హ్యావ్ ద బేసిక్ ఎడ్యుకేషన్, అంతే తప్ప సో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటివి, స్కిల్స్ షార్టేజ్ అనేటువంటిది, అలాగే ట్రైన్డ్ పీపుల్ అనేటువంటి వాళ్ళ యొక్క అవైలబిలిటీ అనేటువంటిది సో చాలా తక్కువగా ఉంది. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ దిస్ స్కిల్ షార్టేజ్ మనకి ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్ కూడా ఏంటంటే మనం అనుకున్నటువంటి పొటెన్షియల్కి రీచ్ అవ్వలేకపోతుంది అనమాట. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ఇట్ ఈస్ హైలీ అన్ఆర్గనైజ్డ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే
కనుక ల్యాక్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్ షార్టేజ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్ నుంచి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా విపరీతంగా జనరేట్ అవుతుందండి. సో ఓకే, హై వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, హై వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి మనకి జనరేట్ అవుతుంది. అరౌండ్ మనకి ల్యాండ్ ఫిల్స్ అంతట్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 90% మనకి ఈ యొక్క టెక్స్టైల్ వేస్టే మనకైతే కనుక కనిపిస్తుంది. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ దెర్ ఆర్ మెనీ హ్యూజ్ కెమికల్స్ యాజ్ వెల్ విచ్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తున్నాయి. సో హై వాల్యూమ్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ యొక్క సెక్టార్స్లో మనకి చాలా సెక్టార్స్లో సో చాలా కెమికల్ హజార్డ్స్ అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఎక్స్పోజర్ టు దట్ ఆఫ్ ద హ్యూజ్ కెమికల్ హజార్డ్స్, సో చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్కి వీటికి కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ మైట్ లీడ్ టు ద వేరియస్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్ ఏ టైం వెన్ మనకి సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ద టెక్స్టైల్ సెక్టార్ ఈస్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా సో ఈ విధమైనటువంటి హార్మ్ఫుల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క హెల్త్ అనేటువంటిది చాలా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అనేటువంటిది కూడా మనకి జరుగుతుంది. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. అండ్ పర్టికులర్లీ ద కంట్రీస్ లైక్ చైనా, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే హెవీ గ్లోబల్ కాంపిటీషన్ ఉందన్నమాట మనకి ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్లో, వేర్ వీఆర్ అనేబుల్ టు ఓకే హ్యాండిల్ దాట్ పర్టికులర్ ప్రెషర్, ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏదైతే ఉందో. చీప్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ పర్టికులర్లీ కంట్రీస్ లైక్ చైనా వల్ల మనకి ఏమవుతుందంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది మనకి దెబ్బతింటోంది. సో వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ వీ నీడ్ టు అడ్రస్ ఈ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద గ్లోబల్ కాంపిటీషన్. అండ్ మనము ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్లో వీఆర్ వెరీ ఓవర్ డిపెండెంట్ ఆన్ మాన్యువల్ ఎఫర్ట్స్ అనమాట, ఓవర్ డిపెండెంట్ ఆన్ మాన్యువల్ ఎఫర్ట్స్. సో అలా కాకుండా మనం ఏంటి అని అంటే కనుక అవతల వేరే కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్, చైనా లాంటి కంట్రీస్ తీసుకున్నట్లయితే కనుక సో దే ఆర్ ఆటోమేటెడ్ థింగ్స్. సో అలా అయితే అలానే మనకి 100% ఆటోమేషన్ ఉండకూడదు, బికాస్ ఇట్ మే రిజల్ట్ ఇన్ అగైన్ వర్కర్ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక లే ఆఫ్స్ అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి కొంతవరకు మనం ఏంటి అని అంటే కనుక ఆటోమేషన్ని అలౌ అయితే చేయాలి. సో దేర్ ఫోర్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ మాన్యువల్ ఎఫర్ట్స్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ విచ్ వీ నీడ్ టు అడ్రస్. And the second next important is which is fluctuating raw material costs. సో ఈ యొక్క టెక్స్టైల్స్కి మనం తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కాస్ట్స్ ఏంటి అని అంటే సో దే ఆర్ ఆఫెన్ ఫ్లక్చువేటింగ్. బికాస్ ఆఫ్ దిస్ ఫ్లక్చువేషన్స్ మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఎవరైతే ఈ యొక్క కన్జ్యూమర్స్ ఉంటారో, ఈ యొక్క రా మెటీరియల్స్ తీసుకుని మనకి తయారు చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దేర్ ప్రాఫిట్ మార్జిన్స్. ఈ విధంగా ఇంత ర్యాపిడ్గా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉండడం వలన రా మెటీరియల్స్ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ మీద కూడా మనకి ఎఫెక్ట్ అయితే కనుక పడుతోంది. So fluctuating raw material costs, over dependency on manual efforts, the global competition from the countries like China and as well as other countries, exposure to huge chemical hazards, high volume of the waste material is being generated, skilled workforce shortage particularly in the textile industry, and it is highly fragmented and as well as unorganized way లో మనకి ఈ రోజున టెక్స్టైల్ సెక్టార్ అయితే కనుక ఉంది. సో కమింగ్ టు సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, మరి టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి గవర్నమెంట్ ఏం చేయలేదా? సో అంటే ఎస్ ఇట్ హ్యాస్ డన్ అండి. దేర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ దేర్. సో ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేటువంటివి మనం తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎం మిత్ర అని చెప్పేసి పెట్టారనమాట. పిఎం మిత్ర పార్క్స్ అని చెప్పేసి పెట్టారు. సో ఇక్కడ మనకి ఈవెన్ ఆర్టికల్లో కూడా వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది, సంథింగ్ రిలేటెడ్ టు పిఎం మిత్ర పార్క్స్ అని చెప్పేసి. సో ఓకే, పిఎం మిత్ర పార్క్ మనం తీసుకున్నట్లయితే సో లైక్ ప్రధానమంత్రి వీ కాల్ ఇట్ యాజ్ ప్రధానమంత్రి. సో పిఎం స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెగా ఇంటిగ్రేటెడ్ textile region and as well as the and apparel.
టెక్స్టైల్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపెరల్. సో దట్ ఈస్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపెరల్ అని చెప్పేసి పిఎం పార్క్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. అరౌండ్ 7 పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ అయితే కనుక ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ అండి. 7 పార్క్స్ గాట్ అప్రూవ్డ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ద టెక్స్టైల్స్కి సంబంధించినటువంటివి లైక్ బీట్ ప్రాసెసింగ్ కానివ్వండి, లేకపోతే వేవింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక ఒకటే చోట పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో విత్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 4,000 crore, అరౌండ్ 4,000 crores తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ ద పిఎం మిత్రా పార్క్స్ స్కీమ్ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ అయితే కనుక అప్రూవ్ చేశారు. సో 7 పార్క్స్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ మనం తీసుకుంటే కనుక నౌ ద వెరీ హ్యూజ్ పొటెన్షియల్ ఉండేటువంటి సెక్టార్ మనకి ఏంటి అని అంటే కనుక విత్ ఇన్ టెక్స్టైల్స్ వీ హ్యావ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ రదర్ దాన్ ఫర్ ద నార్మల్ మనకి డెకరేషన్ పర్పస్కి వీటికని కాకుండా ఒక స్పెసిఫిక్ పర్పస్కి యూజ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ టెక్స్టైల్స్ని మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థం అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి, లేకపోతే స్పేస్ సూట్స్, సో ఆర్ ఎల్స్ వీ కెన్ హ్యావ్ ద ఫైర్ ఫైటింగ్ క్లోతింగ్. అంటే వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఆ స్పెసిఫిక్ నీడ్స్కి సూట్ అయ్యే విధంగా మనం ఏంటంటే కనుక దాన్ని డిజైన్ చేయాలి. అలా స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉండేటువంటి క్లోత్స్ మనం ఏమంటాము అని అంటే టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పేసి అంటాం. సో టెక్నికల్ టెక్స్టైల్స్కి కూడా హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక మనకు ఉంది. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద గవర్నమెంట్ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు. ఏంటమ్మా? నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అని చెప్పేసి మనకి 2020లో దీన్ని అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. సో ఓకే, లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2020. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక మన యొక్క కంట్రీని ఈ యొక్క టెక్నికల్ టెక్స్టైల్స్లో గ్లోబల్ లీడర్గా మనం అయితే కనుక పొజిషన్ చేయాలి. సో టు పొజిషన్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ లీడర్, టు పొజిషన్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ద టెక్నికల్ టెక్స్టైల్స్, గ్లోబల్ లీడర్ ఇన్ ద టెక్నికల్ టెక్స్టైల్స్లో మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క కంట్రీని గ్లోబల్ లీడర్గా ఇన్షూర్ చేయడానికి సో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏంటి అని అంటే కనుక సో లైక్ $40 billion నుంచి ప్రస్తుతం లైక్ $40 billion నుంచి ఈ యొక్క మార్కెట్ అనమాట. $40 billion to $50 billion బై ద ఇయర్ 2024. సో $50 billion మార్కెట్ సైజ్ని మనం ఇది చేయాలి అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని పెట్టడం జరిగింది. అండ్ అలాగే రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి, మనకి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1,480 కోట్లు మనకి ఏంటి అని అంటే కనుక దీనికైతే అప్రూవ్ అయితే చేశారండి. సో దీనికి అలొకేషన్ అయితే చేశారు. అంటే టెక్నికల్ టెక్స్టైల్స్లో ఇంకా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడానికి మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇనిషియేటివ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం మిత్రా ఇనిషియేటివ్. సో అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ పార్క్స్ లాంచ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక ఛాలెంజెస్లో నేను వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఏం చెప్పాను అని అంటే స్కిల్ షార్టేజ్. సో స్కిల్స్ షార్టేజ్ అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది మనకి అని చెప్పేసి మనం చెప్పాము. ఆ యొక్క స్కిల్స్ షార్టేజ్ని అడ్రస్ చేయడానికి సంథింగ్ కాల్డ్ యాజ్ సమర్థ్ స్కీమ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారండి. సమర్థ్, ఓకేనా, సమర్థ్ స్కీమ్. బికాజ్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎనీ సెక్టార్ ఇచ్చినా కూడా మనకి క్వశ్చన్స్లో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ అట్లీస్ట్ సంథింగ్ దట్ హ్యాస్ బిన్ డన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ సెక్టార్. అంటే ఆ యొక్క సెక్టార్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్కి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుందో ఆల్రెడీ అనేటువంటిది బేసిక్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ అట్లీస్ట్. ఓకే, అంటే యూ షుడ్ నాట్ కంప్లీట్లీ సే దట్ టెక్స్టైల్ సెక్టార్లో గవర్నమెంట్ అసలు ఏమీ చేయలేదు, లేకపోతే అసలు ఏమీ లేదు అనేటువంటిది ఎప్పుడు రాయకూడదండి. ఓన్లీ ఇష్యూస్ ఛాలెంజెస్ ఒక్కటే రాయకూడదు. పాజిటివ్ ఆస్పెక్ట్స్, పాజిటివ్ పాయింట్స్ కూడా మనం అయితే కనుక రాయాలి. యువర్ ఆన్సర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ వన్. సో బ్యాలెన్స్డ్ వన్గా ఉండాలి. ఇలా మీరు ఇక్కడ పిఎం మిత్ర మెన్షన్ చేసుకోవచ్చు. సో లేకపోతే మనకి సమర్థ స్కీమ్ మెన్షన్ చేయొచ్చు. టెక్నికల్ టెక్స్టైల్స్ గురించి మాట్లాడచ్చు. దీని యొక్క సమర్థ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక బేసికల్లీ ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద టెక్నికల్ టెక్స్టైల్స్. స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద టెక్నికల్ టెక్స్టైల్, సో ఇన్ ద టెక్స్టైల్ సెక్టర్ ఓవరాల్గా.
సో మై బ్యాడ్. ఓవరాల్గా టెక్స్టైల్ సెక్టార్లో మనకి ఏంటి అని అంటే కనుక కెపాసిటీ బిల్డింగ్ని పెంచడానికి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు అడ్రస్ ద స్కేర్సిటీ ఆఫ్ ద ట్రైన్డ్ పీపుల్. సో బేసికలీ స్కిల్ షార్టేజ్ అండ్ ట్రైన్డ్ పీపుల్ యొక్క షార్టేజ్ని అడ్రస్ చేయడానికి, టు అడ్రస్ ద స్కేర్సిటీ ఆఫ్ ద ట్రైన్డ్ పీపుల్. సో ట్రైన్డ్ పీపుల్ యొక్క షార్టేజ్ని మనకి అడ్రస్ చేయడానికి అయితే కనుక తీసుకుని వచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఒక డేటా తోటి దాన్ని మనం యాడ్ చేయాలి కదా. సో ఫార్ మనం తీసుకున్నట్లయితే గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటి అని అంటే కనుక అరౌండ్ 3.27 lakh బెనిఫిషరీస్కి స్కిల్ ట్రైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారట అండి. సో ఓకే, బెనిఫిషరీస్కి అరౌండ్ 3.27 lakh బెనిఫిషరీస్ సో హ్యావ్ బీన్ ఇంపార్టెడ్ ద స్కిల్ ట్రైనింగ్, అంటే ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క స్కిల్ షార్టేజ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ, సో దాన్ని మనకి అడ్రస్ చేయడానికి సో ద థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్, దట్ ఈస్ వీ హ్యావ్ ద పిఎం మిత్రా ఇనిషియేటివ్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సమర్థ్ స్కీమ్. అండ్ దెన్ వీ విల్ బీ హ్యావింగ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ రా మెటీరియల్ అవైలబిలిటీ అనమాట. వీటికి ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీకి క్వాలిటీ రా మెటీరియల్ లేకపోవడం వలన మనకి ఏంటి అని అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. క్వాలిటీ మెటీరియల్, నాట్ ద నార్మల్ థింగ్, ద క్వాలిటీ రా మెటీరియల్ లేకపోవడం వలన. అయితే ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక రా మెటీరియల్ సప్లై స్కీమ్ అని చెప్పేసి పెట్టారు. రా మెటీరియల్స్ సో సప్లై స్కీమ్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ RMSS, రా మెటీరియల్ సప్లై స్కీమ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. RMSS. సో రా మెటీరియల్ సప్లై స్కీమ్ అండర్లో మనకి ఏం చేస్తున్నారు అంటే కనుక క్వాలిటీ యార్న్ అనేటువంటిది మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ ఎ రా మెటీరియల్. క్వాలిటీ యార్న్ ఆర్ ప్రొవైడెడ్ టు ద బెనిఫిషరీస్, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక టు ద ఎలిజిబుల్ హ్యాండ్లూమ్ వీవర్స్కి క్వాలిటీ రా మెటీరియల్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఒక స్టాటిస్టిక్ తోటి మనం యాడ్ చేయాలి అని అంటే అరౌండ్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఎస్టిమేట్ ప్రకారం ఏంటంటే అరౌండ్ టోటల్ 340 lakh kg ఆఫ్ యార్న్ అయితే ఇప్పటిదాకా అయితే కనుక మనం ప్రొవైడ్ అయితే చేసాము. సో 2023-24లో సో హ్యావ్ బీన్ సప్లైడ్ ఇన్ 2023-24 అని మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్తుందండి. 2023-24లో సో రా మెటీరియల్ సప్లై స్కీమ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ అలాగే సిల్క్ ఇండస్ట్రీని, రా సిల్క్ని ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని రూరల్ సెక్టార్లో వీటిల్లో కల్పించడానికి సిల్క్ సమగ్ర అనేటువంటి స్కీమ్ అయితే కనుక మనకి గవర్నమెంట్ పెట్టింది. ఏంటది? సిల్క్ సమగ్ర. ద స్కీమ్ నేమ్ ఈస్ సిల్క్ సమగ్ర అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారు. సిల్క్ సమగ్ర 2 అని చెప్పేసి మనం పెట్టడం జరిగిందండి. ఇది మొన్న మనకి 2022 నుంచి మనకైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట ఈ స్కీమ్ని. ఇంప్లిమెంటెడ్ సిన్స్ 2022 మనకైతే ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద సెరికల్చర్ ఇండస్ట్రీ. పర్టికులర్లీ దీంట్లో మనకి సెరికల్చర్కి సంబంధించినటువంటి ఇదిని మనం ఏంటంటే డెవలప్ చేయడం గురించి ఇవాళ టుడేస్ డైలీ లైవ్ క్లాస్లో కూడా మనం అయితే ఈ యొక్క సెంట్రల్ సిల్క్ బోర్డు గురించి, సిల్క్ ఇండస్ట్రీ గురించి అయితే కనుక ఇవాళ లైవ్ క్లాస్లో మాట్లాడతామండి. సో డూ అటెండ్ ఇట్ ఇఫ్ దర్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఖచ్చితంగా మనం ఏంటి అని అంటే కనుక మీ యొక్క ప్రిపరేషన్కి డెఫినెట్లీ ఎన్రిచ్ అవుతుంది మీ యొక్క ఇదైతే కనుక. సో దెన్ సిమిలర్లీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక some of the last important initiative you can write. So scheme for rebate of మనకి స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ అదర్ లెవీస్ ఉంటే కనుక అవి మనకి ఏంటి అని అంటే కనుక రిఫండ్ చేయడం అనమాట. ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తారో పర్టికులర్లీ టెక్స్టైల్స్ని, ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచడానికి మనకి ఏంటి అని అంటే కనుక టు మేక్ ద టెక్స్టైల్ సెక్టర్ మోర్ కాంపిటేటివ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్,
ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి ఇంకా సో మోర్ కంపిటేటివ్ చేయడానికి వీఆర్ ప్రొవైడింగ్ ద రిబేట్ యాజ్ వెల్. సో అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది మనకి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వేర్ లైక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి. సో etc. So these are the main initiatives that you are expected to know about with respect to that of the textile sector. Textile sector is very very important and because it is the second largest employment generator in our country after agriculture. So then సో దేర్ఫోర్ మనకి ఏంటంటే ఈ సెక్టార్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి స్కీమ్స్ ఏమేమి పెట్టారు, మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయనేటువంటి మనకి ఖచ్చితంగా తెలియాలి. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్. సో దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ అండి, బట్ వీ హ్యావ్ హైలైటెడ్ ఓన్లీ ఫ్యూ ఇష్యూస్. సో ఓకే, ఇష్యూస్ ఏమేంటి, అసలు టెక్స్టైల్ సెక్టార్ మనకి ఎక్స్పోర్ట్స్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి టెక్స్టైల్స్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ ఏం చెప్తున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్ మీరైతే కనుక స్టడీ చేయాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. So please don't neglect it, revise it thoroughly. Okay, let's move to that of the next article. Yes and moving to the next article. Supreme Court wraps the air quality panel over pollution in the capital. సో ఇట్స్ అన్ ఎవ్రీ ఇయర్ ఇష్యూ అండి. మనకి ఈ టైంకి ఏంటి అని అంటే కనుక ప్రతి ఇయరు మనకి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ మనకి ఏంటి అని అంటే పెరిగిపోతుంది విపరీతంగాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. వన్ సచ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ స్టబుల్ బర్నింగ్ అంటారనమాట. సో స్టబుల్ బర్నింగ్ హియర్ ఇన్ ద ఇమేజ్ ఆల్సో యూ కెన్ సీ. సో లైక్ హౌ ద క్రాప్ రెసిడ్యూ అంటే ద మిగిలిపోయినటువంటి గడ్డి అంతటిని కూడా మనకి ఏం చేస్తారు అని అంటే తగలబెట్టేస్తారు. సో తగలబెట్టేయడం వల్ల మనకి ఏంటంటే నెక్స్ట్ రాబోయేటువంటి క్రాప్కి మనకి కంప్లీట్ ల్యాండ్ని మనకి క్లియర్ చేయడానికి ఓకే సో చేసేటువంటి వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ వాజ్ డన్ బై పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా ఫార్మర్స్. ఓకే సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏంటంటే ఒక ప్యానల్ని కన్స్టిట్యూట్ చేశారండి. ఆ ప్యానల్ని క్వశ్చన్ చేస్తుంది అనమాట, నువ్వేం చేస్తున్నావు అసలు అని చెప్పేసి. వాట్ డైరెక్షన్ యూ హ్యావ్ పాస్డ్ ఓకే టు కంట్రోల్ ద పొల్యూషన్. సో డైరెక్షన్స్ పాస్ చేయడం ఒకటే కాదు కదా, ఇట్ హ్యాస్ టు యాక్చువల్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఆ యొక్క ప్యానల్ని అడగడం జరుగుతోంది. చూడండి, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్డ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద CAQM. ఆ ప్యానల్ పేరు ఏంటంటే CAQM, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ టు కర్బ్ ద ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క CAQM పెట్టినటువంటి ఇంటర్వెన్షన్స్ని క్వశ్చన్ చేస్తుంది. సో టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ దే సక్సీడింగ్, సో వాట్ యూ హ్యావ్ డన్ అని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క CAQMని అయితే అడగడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ CAQM అండి. సో CAQM, వాట్ ఈస్ CAQM స్టాండ్స్ ఫర్? CAQM అంటే అర్థం ఏంటంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పి మనకేంటంటే 2021లో ఈ పర్టికులర్ బాడీని క్రియేట్ చేయబడడం జరిగింది. అండ్ దిస్ బాడీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి, అంటే ఒక పార్లమెంట్ చేసినటువంటి లా ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి బాడీ కాబట్టి ఈ యొక్క బాడీ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. మరి ఏంటా లా అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. Commission for Air Quality Management. Okay, Commission for Air Quality Management in the National Capital Region. And other adjoining areas. In the National Capital Region and adjoining areas. Act 2021. 2021లో మనకి పార్లమెంట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ యాక్ట్ని తీసుకుని వచ్చిందండి. ఆ యాక్ట్ పేరే
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ 2021. ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ద నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పర్టికులర్లీ ఢిల్లీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని, ఎయిర్ క్వాలిటీని మనకి మేనేజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి మల్టిపుల్ బాడీస్ ఉన్నాయి. లైక్ ఒక పక్కన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మానిటర్ చేస్తుంది, అండ్ అలాగే ఈపీసీఏ అని చెప్పేసి ఇంకొక బాడీ ఉంది, ఆ బాడీ మానిటర్ చేస్తుంది. ఇలా రకరకాలటువంటి బాడీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండకుండా కాన్సాలిడేటెడ్గా ఒక్కటే బాడీ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి యాక్టే ఈ యొక్క కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. ఆ బాడీ మనకి ఏంటంటే ఈ యొక్క బాడీని ఈ యొక్క యాక్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క యాక్ట్ బాడీని కన్స్టిట్యూట్ చేసింది, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో ఓకే, ఇక్కడ చూడండి అడ్జాయినింగ్ ఏరియాస్ అని చెప్పేసి రాశారు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే మనకి ఏంటంటే ద నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, అవన్నీ కూడా మనకి ఏంటంటే అడ్జాయినింగ్ ఏరియాస్ అనమాట. అడ్జాయినింగ్ ఏరియాస్ ఆర్ బేసికల్లీ దోస్ ఏరియాస్, adjoining areas are so the areas in the ఎక్కడెక్కడ ఏరియాస్ లైక్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఈ యొక్క ఏరియాస్లో మనకి ఉన్నటువంటిది. సో మనకి ఇదనమాట ఈ యొక్క ఏరియాస్లో ఉన్నటువంటిది అడ్జాయినింగ్ ఏరియాస్ ఇవి. ఓకే, అయితే ఈ యొక్క కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిఏక్యూఎం ఏదైతే ఉందో ఈ బాడీ మనకి ఎర్లియర్ కన్స్టిట్యూట్ చేసినటువంటి బాడీని రీప్లేస్ చేసిందండి. ఇట్ రీప్లేస్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఈపీసీఏ అనేటువంటి ఒక బాడీ ఉంది ఇంతకు ముందు. అంటే ఎన్విరాన్మెంట్, ఈపీసీఏ అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ అథారిటీ. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ అథారిటీ, ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్ అథారిటీ, ఈపీసీఏ అనేటువంటి ఒక బాడీని, ఈ బాడీ ఎప్పుడు కన్స్టిట్యూట్ అయింది? విచ్ వాజ్ ఇన్ 1998లో సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ ఈపీసీఏ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ అథారిటీ అని చెప్పేసి. అయితే ఈ బాడీ నా టుడే ఇట్ బికేమ్ రెడెండెంట్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే ఆ బాడీని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క కొత్త బాడీ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం చేయాలి అని అంటే ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించేటువంటి యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీ ఇది చూసుకోవాలన్నమాట. సో ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఏవేవైతే యాక్టివిటీస్ ఈవెన్ ద నైబరింగ్ స్టేట్స్లో కూడా ఒకవేళ ఈ యొక్క ఎయిర్ క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి యాక్టివిటీస్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయడం, వాళ్ళకి ఈవెన్ పెనలైజ్ చేయడం, వాళ్ళకంటే పనిష్మెంట్ ఇవ్వడము, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సిఏక్యూఎం అయితే చేయొచ్చు. అండ్ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టులో ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో నౌ ద ఢిల్లీ ఈజ్ బికమింగ్ ఏ గ్యాస్ ఛాంబర్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ కంప్లీట్లీ పొల్యూషన్ తోటి ఏంటి అని అంటే కనుక ప్రజలు ఇక్కడ సో చాలా సఫర్ అవుతున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ యూ ఆర్ డూయింగ్, ఈ యొక్క బాడీ ఏం చేస్తోంది అని చెప్పేసి ఈ యొక్క సిఏక్యూఎంని క్వశ్చన్ చేస్తున్నారండి. సో మీరు ఏం డైరెక్షన్స్ ఇష్యూ చేశారు, అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని స్టేటస్ రిపోర్ట్ని మీరు మళ్ళీ అక్టోబర్ 3వ తారీఖు మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి హియరింగ్ని మళ్ళీ అప్పుడు వేయడం జరిగింది. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. స్టబుల్ బర్నింగ్ ఇది ఈ రోజుదే కాదు, ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం, ఇదే టైంకి బిఫోర్ ద వింటర్ మనకి స్టార్ట్ అయ్యే ముందు ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ ప్రాబ్లం చాలా మనకి విపరీతంగా ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ మనకిది. ఇప్పుడు మనకి మన యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఈ యొక్క పొల్యూషన్కి మనకి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ మనకి స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది. ఈ స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది ఏంటి అసలు? ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాక్టీస్ దట్ ఈస్ ఫాలోడ్ బై ద ఫార్మర్స్ ఆఫ్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా. ఓకే,
పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానాలో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క ఖరీఫ్ క్రాప్ అయిపోయిన తర్వాత సో ద నెక్స్ట్ క్రాప్ ద రబీ క్రాప్ నెక్స్ట్ వీట్ క్రాప్ సో చేయడానికి ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ని క్లియర్ చేసేయడానికి ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ని క్లియర్ చేసేస్తారు. ఏ విధంగా అంటే ఇంకా మిగిలిపోయినటువంటి క్రాప్ రెసిడ్యూస్ ఏదైతే ఉంటాయో ఆ గడ్డి అవి ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఐడియల్లీ మనకి ట్రాక్టర్స్ అవి యూస్ చేసి వాటిలన్నిటిని మనకి నీట్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. బట్ దట్ ఇన్వాల్వ్ సమ్ కాస్ట్ కాబట్టి చీపెస్ట్ ఆల్టర్నేటివ్ అయితే కనుక ఇక్కడ ఫార్మర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. దట్ చీపెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ టు బర్న్ ఇట్. అక్కడికక్కడ మనం కంప్లీట్గా బర్న్ చేసేసినట్లయితే కనుక we can dispose it off, we can clear the land completely and we can go for the next crop. నెక్స్ట్ క్రాప్ ఏంటి అని అంటే కనుక మనము పంట వేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క మార్గాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్టబల్ బర్నింగ్ ప్రాబ్లం ఈ రోజుది నిన్నటిది కాదు, ఈవెన్ వే బ్యాక్ ఫ్రమ్ 1960s 70sలో కూడా మనకి ఏంటంటే ఈ స్టబల్ బర్నింగ్ అయితే చేస్తూనే వచ్చారు. బట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ స్టబల్ బర్నింగ్ ద ప్రాబ్లం గాట్ సో ఈవెన్ అగ్రవేటెడ్, ఇంక్రీజ్ అయిపోయిందనమాట చాలా విపరీతంగా. ఇప్పుడు యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క బర్న్ చేయటం వల్ల ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వివోసి అంటారు, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వీటిలన్నింటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రిలీజ్ చేస్తున్నాయి. అవి అలా రిలీజ్ చేయటం వల్ల మనకి ఏంటంటే ఆ యొక్క ఎయిర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్ మీదకి ఎఫెక్ట్ అవ్వడము, దాని మూలాన ఏంటంటే అక్కడ పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడము వల్ల మనకి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్టబల్ బర్నింగ్ ప్రాబ్లమ్ని ఎలాగైనా కూడా అడ్రస్ చెయ్యాలి అని చెప్పేసి సో మనకి సుప్రీంకోర్టు అయితే అడుగుతోంది. దాని గురించి CAQM అంటే ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీరు అసలు ఏమే స్టెప్స్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనకి అడగడం జరుగుతుంది. అసలు ఈ స్టబల్ బర్నింగ్ యొక్క ఒక 2 అడ్వాంటేజెస్ తీసుకుంటే ఎందుకు సో ఫార్మర్స్ మెయిన్లీ ఈ యొక్క స్టబల్ బర్నింగ్కి తీసుకుంటారు ఈ యొక్క స్టెప్ని అని అంటే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్ క్విక్లీ క్లియర్స్ ద ల్యాండ్ అండి. సో ఇట్ క్విక్లీ క్లియర్స్ ద ఫీల్డ్. సో ఫీల్డ్ మొత్తం అంతటినీ కూడా అంటే నెక్స్ట్ పంట వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఆ ఉన్న రెసిడ్యూ అంతటినీ కంప్లీట్గా మనకి ఏంటంటే క్లియర్ చేసేసేటువంటి వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఒక పక్కన చీప్, ఒక పక్కన వెరీ క్విక్. సో ద చీపెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్విక్లీ క్లియర్స్ ద ల్యాండ్, క్లియర్స్ ద ఫీల్డ్ మనకి క్లియర్ చేసేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఇదేంటి అని అంటే కనుక ఈ యొక్క ఫైర్ వల్ల బర్నింగ్ వల్ల మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు అవి కూడా వీడ్స్, పెస్ట్స్, కలుపు మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ద డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఫీల్డ్ అంతా కంప్లీట్లీ సో ఫ్రీ ఫ్రమ్ దీస్ వీడ్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. అంటే ఈవెన్ ట్రాక్టర్స్ అవి పెట్టడము లేకపోతే కనుక ఇది అంతటినీ కూడా నీట్గా షిఫ్ట్ చేయడము ఇవేవి కూడా చేయకుండా అక్కడికక్కడ బర్న్ చేసేయడం. సో మెయిన్లీ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో అవేర్నెస్ లేకపోవడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ రిసార్టింగ్ టు దీస్ చీప్ ఆల్టర్నేటివ్స్. సో బికాస్ బేసికలీ దే డోంట్ నో అబౌట్ ఇట్ అండ్ ఈవెన్ దిస్ ఇస్ అ చీప్ వన్, మనకి చీప్ ఆల్టర్నేటివ్ ఇది మనకి. సో బికాస్ దే కెనాట్ అఫోర్డ్ ద ఎక్స్పెన్సివ్ మెథడ్స్ కాబట్టి ఏంటి అని అంటే కనుక ఇలాంటి మెథడ్స్ని చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని మూలాన ఏమవుతుందంటే పర్టికులర్లీ ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మనకి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఎఫెక్ట్స్ ఏంటంటే దీనివల్ల సో ఎఫెక్ట్స్ మనం తీసుకున్నట్లయితే సో మెయిన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకి పొల్యూషన్కి దారితీస్తుంది అనమాట. విపరీతమైనటువంటి ఎక్కువ గ్యాసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీథేను, కార్బన్ డైఆక్సైడ్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, వివోసి అంటారనమాట, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వివోసి. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అండ్ దెన్ పార్టికులేట్ మ్యాటర్, ఓకే, డస్ట్, పార్టికులేట్ మ్యాటర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గాలిలో కలిసిపోవడం మూలాన ఇక్కడ నుంచి అదంతా కూడా ఈ యొక్క ఢిల్లీ ఈ సైడ్ రీజియన్స్కి గాలులన్నీ రావటం మూలాన మనకి ఏంటంటే ఆ పొల్యూషన్ అంతా కూడా ఇక్కడ పెరిగిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీని మనకైతే కనుక దెబ్బతీస్తుందండి. ఈ యొక్క స్టబల్ బర్నింగ్ చేసేది ఏదైతే ఉందో సో సాయిల్ ఫర్టిలిటీ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక సో దెబ్బతీస్తుంది అనమాట. మేక్ ద సాయిల్ లెస్ ఫెర్టైల్.
మేక్ ద సాయిల్ లెస్ ఫెర్టైల్. సో లెస్ ఫెర్టైల్ అయితే కనుక మనకి సాయిల్ని చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క కాల్చడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ యొక్క హీట్ అంతా కూడా ఏమవుతుంది, సో భూమిలోకి వెళ్ళిపోతుంది కదా, హీట్ పెనిట్రేట్ అయిపోతుంది అనమాట. అంటే ద అండర్లయింగ్ మనకి ఆర్గానిజమ్స్ ఏవైనా ఉన్నా కూడా, లివింగ్ బీయింగ్స్ ఏమున్నా కూడా అవన్నీ కూడా మనకి దానివల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. సో హీట్ పెనిట్రేషన్, సాయిల్ ఫెర్టిలిటీ, సో పొల్యూషన్, దేర్ ఆర్ సో మెనీ ఎఫెక్ట్స్ because of this particular thing, and these are some of the advantages and these are some of the effects, and this is what is a stubble burning is a main problem, particularly Punjab and as well as Haryana farmers. సో ఈ యొక్క ఖరీఫ్ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనకి ఏంటంటే ఆ ల్యాండ్ని క్లియర్ ఆఫ్ చేసేసుకుని రబీ క్రాప్ మనం పంట వేసేసుకోవాలి. సో మరి ఆ టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే కంప్లీట్లీ బర్నింగ్ ద్వారా మనకి ఏం చేస్తారంటే క్లియర్ ఆఫ్ చేసేసుకుందాం అనేటువంటిది ఆలోచిస్తారు. సో స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ సో ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద పొల్యూషన్ ఇన్ ద ఇక్కడ మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్. అండ్ అలాగనే అసలు వాట్ ఈజ్ దిస్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ బాడీ ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది, ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు, వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్, అండ్ ఎందుకు ఏ బాడీని రీప్లేస్ చేసింది అనేటువంటి అంశాలు కూడా, ఆస్పెక్ట్స్ కూడా మీకు అయితే కనుక క్లియర్గా తెలియాలండి. ఎస్, దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Now let's move to that of the third one. Moving to the next article. UK bags the permanent seat in the United Nations Security Council for India. సో దిస్ వాజ్ ఎ వెరీ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అండి. మనం ఎప్పటి నుంచో మనం అయితే కనుక అడుగుతున్నాము రిఫార్మ్ ఇన్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ పర్మనెంట్ సీట్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. అయితే రీసెంట్గా మనకి యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా హీఈస్ బ్యాకింగ్ ఎస్, బేసికలీ హీఈస్ సపోర్టింగ్ ఎస్ ద ఫర్ ఎ పర్మనెంట్ సీట్ ఇన్ ద యుఎన్ఎస్సి ఫర్ ఇండియా. అయితే అలాంగ్ విత్ ఇండియా ఈవెన్ ఎలక్టెడ్ మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ యొక్క ఇదిని యాడ్ చేయాలి అండ్ అలా ఇంక్రీజ్ చేయాలి. అండ్ అలాగే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం ఏంటంటే ఇంక్రీజ్ అయితే కనుక చెయ్యాలి అని చెప్పేసి సో యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మాట్లాడడం అయితే జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క స్పీచ్లో మనకి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see some important points. The British Prime Minister Keir Starmer joined the leaders of the USA and as well as France, so in backing the India's bid for permanent seat in the United Nations Security Council. Okay, so with respect to this asala United Nations Security Council గురించి మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటి అనేటువంటివి మనం చూసుకున్నట్లయితే కనుక సో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి లైక్ అసలు యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి వరల్డ్ వార్ 2 తర్వాత, సో దట్ ఈస్ 1939 to 1945. సో మనకి ఏంటి అని అంటే వన్స్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఫినిష్డ్, సో దెన్ మనకి ఏంటి అని అంటే కనుక మరొక వార్ అనేటువంటిది జరగకూడదు ప్రపంచంలో, ఈ యొక్క ఫ్యూచర్ వార్స్ని మనము ప్రివెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ని మనకి ఫామ్ చేయడం జరిగింది. సో బై సైనింగ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఇన్ ద ఇయర్ 1945. సో మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇన్ ద ఇయర్ 1945 బై ద యుఎన్ చార్టర్ అని చెప్పేసి మనకి సైన్ చేశారు. సో సైన్ చేసి మనకి 1945లో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. వీటిలో మనకి ఏంటంటే 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. అయితే వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ వచ్చేసి మనకి ఏంటి, ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇంకా మిగతా బాడీస్ వచ్చేసి మనకి లైక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రాసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎకోసాక్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్. దెన్ వీ హ్యావ్ సెక్రటేరియట్, దెన్ వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. So okay, International Court of Justice. So then these are the important bodies manaki, and we have the trusteeship council antam anamata, trusteeship council. So these are important bodies of the important organs of the యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనకి ఈ యొక్క యుఎన్ఎస్సి మనం తీసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సో దేవర్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ అండి. న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే కనుక మనకి ఈ యొక్క యుఎన్ఎస్సి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అసలు యుఎన్ఎస్సి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని మనం తీసుకున్నట్లయితే టు మెయింటైన్ ద
ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. సో ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత. సో ద రెస్పాన్సిబిలిటీ సో లైస్ విత్ దట్ ఆఫ్ ద మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. అండ్ అలాగనే మనము కాంపోజిషన్ చూసామనుకోండి, కాంపోజిషన్ అసలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఎంతమంది ఉంటారు, కాంపోజిషన్ చూసినట్లయితే ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చూసుకుంటే కనుక అరౌండ్ 190+ కంట్రీస్ మనకి అయితే కనుక యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉంటారు. అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ ద ఈక్వల్ ఓట్ మనకి. సో బట్ కానీ కాంపోజిషన్ ఫర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాజ్ 15 మెంబర్ నేషన్స్ ఉంటారండి. ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే ఉంటారనమాట. సో 15 మెంబర్స్లో కూడా మళ్ళీ మనకి ఏంటి అంటే కనుక 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఓకే, ద 5 ఆర్ పర్మనెంట్ మెంబర్స్ అంటే ఇంకెప్పటికీ మారరు వాళ్ళు. సో దోస్ 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ ద 10 ఆర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. లైక్ 5 పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్. దెన్ వీ హ్యావ్ ద రష్యా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ. దెన్ వీ హ్యావ్ ద ఫ్రాన్స్. సో ఓకే, ఫ్రాన్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద చైనా. ఇప్పుడు వీటిల్లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనల్ని సపోర్ట్ చేస్తుంది, యూకే మనల్ని సపోర్ట్ చేస్తుంది, ఫ్రాన్స్ మనల్ని సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ సమ్టైమ్స్ రష్యా యాజ్ వెల్ బికాజ్ ఇట్ వాజ్ అవర్ న్యాచురల్ పార్ట్నర్. బట్ ఎక్సెప్ట్ China. So China is one such country so which opposes the permanent seat for the India. దెన్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ మనం తీసుకుంటే కనుక సో వీళ్ళు మనకి ఏంటి అంటే వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఫర్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి వీళ్ళు ఏంటి అని అంటే కనుక మారిపోతూ ఉంటారు. దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ద 2 years. అండ్ వీళ్ళని మనకి ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారంటే దే ఆర్ ఎలెక్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా UNGA అనుకున్నాం కదా, ఆ యొక్క UNGA పీపుల్ మనకి ఈ యొక్క 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. అయితే రిఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద రిఫార్మ్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సో దిస్ బేసికల్లీ మనకి ఏమవుతోంది అని అంటే కనుక దెర్ ఈజ్ ఎ డైర్ నీడ్ నౌ టు రిఫార్మ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సో బికాస్ దిస్ స్మాల్ మెంబర్ ఆఫ్ బాడీ రిప్రజెంటేటివ్ బాడీ కెనాట్ రిప్రజెంట్ ద ఎంటైర్ వరల్డ్. సో ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఛాలెంజెస్లో మనం అయితే ఫుల్ఫిల్ చేయాలి అంటే అడ్రస్ చేయాలి అని అంటే సో దిస్ బాడీ డస్ నాట్ సఫిషియంట్, ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్ అనమాట. మోర్ రిప్రజెంటేషన్ ఈజ్ రిక్వైర్డ్. మోర్ representation is required. So for that in the form of permanent members ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అండ్ అలాగే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళని కూడా మనం ఏంటంటే ఇంకా ఎక్స్పాండ్ అయితే కనుక చేయాలి. అండ్ ఈవెన్ వెరీ ఇంట్రెస్టింగ్లీ రీసెంట్లీ మనకి ఏంటంటే ఒక UN సమిట్ డాక్యుమెంట్ రీసెంట్గా మనకి UN సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మనకి జరిగింది. సో వేర్ దే హ్యావ్ అడాప్టెడ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. దిస్ ప్యాక్ట్ హ్యాజ్ ఏ డెడికేటెడ్ పారాగ్రాఫ్ ఫర్ ద UNSC reforms. United Nations Security Council ni there is a urgent need to reform the Security Council. More and more representation need to be added. So the countries like India and as well as the countries from the African representation ivanni kuda undali అని చెప్పేసి మనకి for the very first time even the UN summit of the future ఒక UN document కూడా మనకి ఏంటంటే it has acknowledged it అండి. So in this context మనకి so India's long standing demand we have been asking India's bid for the permanent seat. India's bid for permanent seat అనమాట. సో వీ హ్యావ్ బీన్ డిమాండింగ్ దిస్ పర్మనెంట్ సీట్ ఫ్రమ్ ద వెరీ లాంగ్ బ్యాక్. సో ఎప్పటి నుంచో మనం ఏంటంటే కనుక ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ మనకి కావాలి అని చెప్పేసి ప్రతి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా మనం అయితే మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇండియా డిజర్వ్స్ ఇట్ టు బీ ఏ పర్మనెంట్ మెంబర్ యాజ్ వెల్. సో బికాజ్ మనకి చూసుకున్నట్లయితే we were the actively contributed to the
పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యూఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో మనం ఏంటి అని అంటే కనుక వెరీ యాక్టివ్ కంట్రిబ్యూషన్ అయితే కనుక మనం ఇవ్వడం జరిగిందండి. సో ఓకే, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అన్నిటిలో కూడా మనం చాలా వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ మోర్ దాన్ ఈవెన్ మనకి 2 lakh ఆఫీసర్స్ని కూడా మనం ఏంటంటే పీస్ కీపింగ్ మిషన్స్కి పంపించడం కూడా జరిగిందనమాట. సో పీస్ కీపింగ్ ఆఫీసర్స్ ని పంపించడం అయితే కనుక జరిగింది టు యూఎన్ పీస్ కీపింగ్ మిషన్స్కి. యూఎన్ పీస్ కీపింగ్ మిషన్స్ని క్యారీ అవుట్ చేయడానికి అంటే ఇంటర్నేషనల్ పీస్ గురించి మనం అంత బాదర్ అవుతున్నాం. సో వీఆర్ మోర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఇట్. సో వీ వాంట్ దట్ పర్టికులర్ పీస్ ఉండాలి అనేటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్, నవే డేస్ ఇండియా ఈజ్ బికమింగ్ ఏ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్లో కూడా మన యొక్క గ్లోబల్ సౌత్ అంటే కనుక ఈ యొక్క కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్. సో వీళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక వీ బికేమ్ ద వాయిస్ ఆఫ్ దీస్ కంట్రీస్ యాజ్ వెల్ అండ్ వీఆర్ రైజింగ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్. యునైటెడ్ నేషన్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఏంటి అని అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న దేశాల యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళ యొక్క వాయిస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక అక్కడ మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం అయితే అడ్రస్ చేస్తున్నాము, హైలైట్ చేస్తున్నాం, వేర్ వీఆర్ ప్లేయింగ్ ఏ వెరీ లీడర్షిప్ రోల్ అనేటువంటిది కూడా మనం ప్లే చేయడం జరుగుతుంది. అందుకు కావాలి మనకి పర్మనెంట్ సీట్ అనేటువంటిది. అండ్ ఈవెన్ వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ యాజ్ వెల్. So India is basically the fastest growing economy. In fact, that was acknowledged by the World Bank and as well as International Monetary Fund. వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే they have acknowledged that India is the fastest growing economy అయితే కనుక. And we always advocate for the peace. సో లైక్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉందో దట్ ఈస్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సెక్యూరిటీ. సో దాని గురించే మనం ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాం అనమాట. సో ద అడ్వకేట్ ఫర్ ద పీస్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ని కూడా మనం ఏంటంటే పీస్ఫుల్గా రిజాల్వ్ చేయాలి అని చెప్పి మన వంతు ప్రయత్నాలు కూడా మనం చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కనుక రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మనం ఏంటి అని అంటే కనుక ఒక పక్కన రష్యాతోటి ఎంగేజ్ అవుతున్నాము, విత్ ద పుటిన్ తోటి మాట్లాడడం జరుగుతుంది. అండ్ అలాగనే మనకి యుక్రెయిన్ జెలెన్స్కీ తోటి కూడా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్. జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్. ఓకే, యుక్రెయిన్తో కూడా మనము మాట్లాడుతూ బోత్ ద సైడ్స్ పీస్ ప్రాసెస్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నాము. లైక్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. సో ద టాప్ లీడర్స్ ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ ఇన్ ప్రమోటింగ్ ద పీస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. సో వీఆర్ అలైన్డ్ టువర్డ్స్ ఈవెన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో వీఆర్ డూయింగ్ దాట్ యాజ్ వెల్ అనమాట. అందుకని చెప్పేసి మనకు కావాలి పర్మనెంట్ సీట్. అండ్ ఇండియా ఈజ్ బేసికల్లీ బికమింగ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ యాజ్ వెల్. రీసెంట్గా ఏషియా పవర్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారండి. లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఈ యొక్క ఏషియా పవర్ ఇండెక్స్ అని చెప్పి లాంచ్ చేశారు. ఇది కూడా మీకు ప్రిలిమినరీలో కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ యొక్క ఏషియా పవర్ ఇండెక్స్లో మనకి ఏంటి అని అంటే ఇండియా వాజ్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ like after the United States of America and as well as the China. ఓకే, ఈ యొక్క ఏషియా పవర్ ఇండెక్స్ అనేటువంటిది మనకి ఏంటంటే లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏషియా పసిఫిక్ కంట్రీస్లో ఉన్నటువంటి కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక మెజర్ చేస్తారు ఇన్ ద ఏషియా పవర్ ఇండెక్స్ యాజ్ వెల్. ఇది మొన్న లైవ్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఏషియా పవర్ ఇండెక్స్ లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే ఇండియా ఈజ్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆఫ్టర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. అండ్ అలాగే వీ ఆల్వేస్ నాన్ వైలెన్స్ని మనం ఎప్పుడు కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డిస్క్రిమినేటరీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నా కూడా మనం ఏంటి అని అంటే కనుక వి ఇమీడియట్లీ బీ వెరీ వోకల్ అబౌట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిటి, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ హైలైటెడ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో వీ హ్యావ్ హైలైటెడ్ ఇట్స్ డిస్క్రిమినేటరీ నేచర్. సో అది యొక్క డిస్క్రిమినేటరీ నేచర్ని, న్యూక్లియర్ హ్యావ్స్ని హ్యావ్ నాట్స్ని ఏ విధంగా మనకి డివైడ్ చేస్తుంది అని చెప్పేసి సో వీ ఈవెన్ హైలైటెడ్ ఇట్ బేస్డ్ అపాన్ ఆల్ దీస్ రీజన్స్. అండ్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ యూ కెన్ కోట్ యాజ్ వెల్. అపార్ట్ ఫ్రమ్ దీస్ రీజన్స్ యూ కెన్ ఆల్సో రైట్ మెనీ అదర్ రీజన్స్ అండి. వీటన్నిటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాస్ బిడ్ ఫర్ పర్మనెంట్
పర్మనెంట్ సీట్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతూనే వస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అవర్ బిడ్. అయితే ఈయన చెప్తున్నది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఇండియా, బ్రెజిల్, ఇండియా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జర్మనీ, సో దే నీడ్ టు బి ద పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఇంకా వాళ్ళని అంటే 10 మెంబర్సే కాకుండా ఇంకా ఇంక్రీజ్ చేసి ఆఫ్రికన్ కంట్రీస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఎలెక్ట్ చేసుకోవాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్, దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. చేసండి, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. కన్జ్యూమర్ బయింగ్ సెంటిమెంట్ ఫర్ ఫెస్టివ్ క్లోత్స్ స్టేస్ వీక్. సో మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక కమింగ్ ఫెస్టివ్ సీజన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కన్జ్యూమర్ సెంటిమెంట్ అయితే కనుక ఫర్ బయింగ్ ద క్లోత్స్ అయితే చాలా వీక్గా ఉంది ఈ యొక్క కన్జ్యూమర్ మార్కెట్ అయితే కనుక అని చెప్పేసి మనకి రీసెంట్గా ఒక సర్వే అయితే కండక్ట్ చేశారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకి ఒక సర్వే అయితే కండక్ట్ చేయబడడం జరిగింది. యాజ్ పర్ దట్ సర్వే ఓవరాల్ సెంటిమెంట్ మనం తీసుకుంటే రాబోయేటువంటి పండగ మనకి టైంలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫెస్టివ్ క్లోత్స్ కొనుక్కునేటువంటి పరిస్థితి అయితే కనుక చాలా వీక్గా ఉందని చెప్తున్నారండి. ద ఓవరాల్ కన్జ్యూమర్ సెంటిమెంట్స్ ఫర్ బయింగ్ ద క్లోత్స్ డ్యూరింగ్ ద అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్ కంటిన్యూ టు రిమైన్ వీక్ యాజ్ పర్ ద యాన్యువల్ ప్రీ ఫెస్టివ్ సీజన్ సర్వే దట్ ఈస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. As per these findings, as many as 63% of the respondents are expecting to be same or lower sales of clothing and apparel when compared with the last year. సో వీళ్ళలో రెస్పాండెంట్స్లో మనకి ఏంటి అంటే కనుక 63% మంది లైక్ సేమ్ లాస్ట్ ఇయర్ మనకి ఏ విధమైనటువంటి సేల్స్ జరిగాయో అదే విధంగా మనకి ఏంటి అంటే కనుక ఇప్పుడు లేకపోతే ఇంకొంచెం తక్కువ సేల్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే కనుక ఉన్నాయి. అయితే వీళ్ళల్లో మళ్ళీ 25% మంది ఏంటి అంటే కనుక వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేల్స్ టు బి 75% ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. వీటిలో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక క్లోతింగ్ నుంచి మనకి అదర్ అవెన్యూస్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అయితే కనుక మూవ్ అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది ఏమంటున్నారు అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద రైజింగ్ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ అది పెరగడం వల్ల, సో మనకి ఏంటి అంటే కనుక ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎకానమీ స్లో అవుతూ ఉండటం వల్ల మనకి ఏంటి అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క సేల్స్ అనేటువంటివి తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటి అంటే కనుక సో మిడ్ బ్రాండ్స్, సో ద మరీ ఎక్స్పెన్సివ్ కాదు మరీ చీప్ కాదు, మిడ్ బ్రాండ్స్ ఆర్ డూయింగ్ ద సో వెరీ బెస్ట్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద లోవర్ బ్రాండ్స్ అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారండి. యాజ్ మెనీ యాజ్ 75% ఆఫ్ ద రెస్పాండెంట్స్ ఫెల్ట్ దట్ మిడ్ ప్రైజ్డ్ బ్రాండ్స్ ఆర్ డూయింగ్ ద బెస్ట్ వైల్ ఓన్లీ 18% సెడ్ లో ప్రైజ్డ్ బ్రాండ్స్ వుడ్ డూ బెటర్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో ఇది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. GST కౌన్సిల్ సెట్స్ అప్ ద GOM ఆన్ ద కంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఇదైంది. అయితే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 10 మెంబర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అయితే కనుక కన్స్టిట్యూట్ చేశారండి. సో ఓకే, చైర్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి కమిటీ మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. ఎవరు మనకి GST కౌన్సిల్ వాళ్ళు. ఎందుకని చెప్పేసి ఇట్ ఈస్ బేసికలీ రిగార్డింగ్ ద కంపెన్సేషన్ సెస్ అనమాట. So to decide on the taxation of luxury goods, sin and as well as the demerit goods once the compensation ends in the March 2026. So మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తరువాత జిఎస్టీ ఈజ్ బేసికలీ ఏ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అనమాట. సో దాని మూలాన మనకి ఏంటంటే ప్రొడ్యూసర్ స్టేట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ స్టేట్స్ ఆర్ ప్రొడ్యూసర్ స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక నష్టపోయారు. సో వాళ్ళ యొక్క నష్టాన్ని మనం ఏంటి అని అంటే కనుక కంపెన్సేట్ చేయడానికి లగ్జరీ గూడ్స్ మీద లేకపోతే సిన్ గూడ్స్ ఆర్ డిమెరిట్ గూడ్స్ మీదన మనం ఏంటంటే ఎడిషనల్ కంపెన్సేషన్ సెస్ అనేటువంటిది లేవీ చేసి ఆ యొక్క డబ్బుల ద్వారా మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఈ యొక్క ఏ స్టేట్స్ అయితే లాస్ అయిపోయో వాళ్ళకి కంపెన్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క కంపెన్సేషన్ సెస్ అనేటువంటిది 2026 తోటి మనకి ఏంటి అంటే కనుక ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత సో వీటి యొక్క ట్యాక్సేషన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక డిసైడ్ చేయడానికి ఈ యొక్క GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అయితే కనుక మనకి కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. చూడండి, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ GST
has set up a 10-member group of ministers chaired by the Minister of State for Finance Pankaj Chaudhary to decide on the taxation of luxury, sin and demerit goods once the compensation cess ends in 2026. And the GOM includes అని చెప్పి ఎవరెవర 10 స్టేట్స్ పేర్లు ఇక్కడ ఇచ్చారు. GST రెజైమ్లో compensation cess at varied rates is levied on luxury, sin and demerit goods over and above the 28% tax. The proceeds from this cess, which was originally planned for 5 years after the GST rollout or till June 2022, were used to compensate the states for revenue loss that is incurred by them post the introduction of GST. So GST introduce చేయటం వల్ల ఏవైతే ప్రొడ్యూసర్ స్టేట్స్ మనకు ఉన్నాయో, ఏవైతే నష్టపోతున్నాయో వాళ్ళకి కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క కంపెన్సేషన్ సెస్ అనేటువంటిది లేవీ చేయడం జరిగింది. ఓకే, ఇన్ 2022 the council decided to extend the levy till March 2026. So to repay the 2.69 lakh crore worth loan token in the financial year 21 and 22 to make the good states revenue loss during the COVID years. With just only 1.5 years remaining for the cess to end, the GST Council in its 54th meeting on September 9th decided to set up a GOM to decide the future course of the cess. సో మరి ఈ యొక్క సెస్ పరిస్థితి ఏంటి? మార్చ్ 2026తో ఎండ్ అయిపోతుంది. సో దీని తర్వాత మరి ఏంటి, ఏ విధంగా మనం వీటిని ట్యాక్సేషన్ అనేటువంటిది చేయాలి సో అనేటువంటి అంశాల మీద, అన్ని ఆస్పెక్ట్స్ మీద మనకి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మనకి ఈ యొక్క కమిటీని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOMని మనకి కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. అలాగే మొన్న కూడా హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రీమియమ్స్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక 18% ట్యాక్స్ని తగ్గించడానికి లేదా కంప్లీట్గా తీసేయడానికి ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఫీజిబిలిటీ ఏంటి అనేటువంటిది స్టడీ చేయడానికి కూడా మనకి GOMని అయితే కనుక కాన్స్టిట్యూట్ చేశారు. GST గురించి ఆల్రెడీ మన యొక్క ఛానల్లో సురేష్ సార్ హ్యాస్ టేకెన్ వెరీ డీటెయిల్డ్ వేలో మీకు ఏంటి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో టు గెట్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ద GST అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఈస్ దిస్ GST compensation cess and other aspects related to it. Yes, that's it for today అండి. Let us see the today's question. PM Mitra scheme is associated with A. PM Mitra scheme అని చెప్పేసి లాంచ్ చేశారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ A. విమెన్ వెల్ఫేర్, B. చైల్డ్ ప్రొటెక్షన్, C. textiles and as well as D. defense. If you know the answer, please do comment it, and if you have liked this approach, please do like it, friends. We are waiting for your likes and as well as comments. So because we are taking this extra pain only for upon your serious request. Yes, at the same time tomorrow try to attend the 10 a.m. seminar that we are conducting particularly on current affairs in our app. Please download our app. సో మన యొక్క యాప్ని మీకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఫ్రీ PDFs అనేటువంటి కోర్సుకి మీరు ఏంటి అని అంటే కనుక ఎన్రోల్ అవ్వండి. సో దాంట్లో మనకి ఈ యొక్క క్లాస్ అయితే కనుక మనకి ఇది అవుతుంది, మనకి షెడ్యూల్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఆ క్లాస్ని నోటిఫికేషన్ వస్తుంది మీకు 1 minute ముందు. దెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ దట్ పర్టికులర్ క్లాస్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.